బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై వైసీపీ దాడి కేసుపై జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ స్పందించారు. తాను ఆసుపత్రికి వెళ్లి నానిని పరామర్శించానని, ఆయన ఆరోగ్యం మెరుగ్గా ఉందని తెలిపారు. స్ట్రాంగ్ రూమ్ 100% సేఫ్ గా ఉన్నాయని జరిగిన ఘటనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జరిగింది కంటెస్టింగ్ క్యాండిడేట్ పులివర్తి నాని గారితో మాట్లాడడం జరిగింది, చూసుకోవడం జరిగింది, ఈ సేఫ్ మాట్లాడడం జరిగింది. ఆయనకు కూడా అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. టోల్డ్ హిమ్ టు బి పేషెంట్, వాట్ ఎవర్ వీ విల్ ఐడెంటిఫై అండ్ వీ విల్ టేక్ ద యాక్షన్ అని చెప్పాము. వాళ్ళ అబ్బాయి కూడా చెప్పడం జరిగింది, వాళ్ళు కూడా వాళ్ళ ఫాలోవర్స్కి అదే వాళ్ళు ఇవ్వమని చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి స్ట్రాంగ్ రూమ్ ఈజ్ 100% సేఫ్. స్ట్రాంగ్ రూమ్ శానిటీకి ఏమీ జరగలేదు. ఇది జరిగింది రోడ్డు మీద. ఇంకా మెటీరియల్ ఈజ్ కమింగ్, వీ హ్యావ్ స్టాప్డ్ ఇట్. మీరు కూడా అంతా నాకు రిక్వెస్ట్ ఏంటంటే మీరంతా రెస్పాన్సిబుల్ మీడియా, మీరు కూడా ఇక్కడ జరిగిపోవాలి. బికాజ్ ఇక్కడ 144 సెక్షన్ పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మీరు జరుగుతే తప్ప మేము మెటీరియల్ ఆఫ్ పెట్టాము, అది తీసుకొచ్చి మేము పెట్టాలి. ఇట్ ఈస్ ఆన్ ద వే. సో ప్లీజ్, దిస్ ఈజ్ మై స్టేట్మెంట్. 100% క్యాండిడేట్ ఈజ్ సేఫ్. ఐ హ్యావ్ స్పోకెన్ టు హిమ్, ఐ హ్యావ్ గివెన్ అష్యూరెన్స్ వీ విల్ గో అకార్డింగ్ టు లా అండ్ హూఎవర్ ఆర్ ఇన్వాల్వ్డ్ విల్ రిమైండ్ దెమ్. ఇప్పుడే లాయర్లతోనూ ఏకంగా భారనాయుధాలతోనూ వచ్చి ప్రత్యర్థుల మీద దాడి చేయడం అనేది పులివర్తి నాని పరిస్థితి బాగా ఉందని, నిలకడగా ఉందని ఎస్పీ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి. అయితే ప్రెసెంట్ అతని పరిస్థితి నిలకడగా ఉంది అని అయితే ఎస్పీ చెప్పడం జరిగింది. ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? ఏదైతే మహిళా యూనివర్సిటీ సమీపంలో 144 సెక్షన్ విధించాము, ఈ ప్రాంతానికి ఎవరు రాకూడదు, ఇంకా స్ట్రాంగ్ రూమ్ కు ఈవీఎంస్ నియోజకవర్గాల్లోని ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నాయంటూ కూడా టీడీపీ ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ ఇంతకు ముందే మీడియాకు తెలియజేశారు. అంతేకాకుండా మరోవైపు